నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ఎంతో మంది విద్యార్థులు జీవితాల్లో వెలుగులు నింపాయని అనకాపల్లి జిల్లా వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు బొడ్డపల్లి హేమంత్ కుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వం డొనేషన్ల కోసం పేద మధ్యతరగతి విద్యార్థులకు తీరని ద్రోహం చేస్తోందన్నారు. ఇప్పటికైనా ఎటువంటి ఆలోచనలు మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షులు పల్లెల సాయి కుమార్, అనకాపల్లి నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు రాయిరాజు, ఎలమంచిలి విద్యార్థి విభాగ అధ్యక్షులు చంద్రం, అప్పలనాయుడు, నర్సీపట్నం విద్యార్థి విభాగం అధ్యక్షులు కిల్లాడ శ్రీను, అనకాపల్లి యూత్ మడక కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడే ఆల్మోస్ట్ సంవత్సరం దాటిందండి. మనకు ఒక కొత్త విధానం అనేది తీసుకురావడం జరిగింది. ఏంటి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చూపించి కేవలం మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చారో అవి ప్రైవేట్ చేస్తాం అనే ఒక విధానంతో ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏదైతే ఏర్పాటైందో వాళ్ళు ఫాలో అవుతున్నారండి. సో ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ పరం చేస్తున్నారో దానివల్ల మెడికల్ సీట్లు అనేవి అమ్ముకోవడం కోసమే ఆ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ క్రియేట్ చేశారు. సో ఇందులో భాగంగా ఏంటి అంటే గవర్నమెంట్ ఎప్పుడైనా సరే మెడికల్ విద్యార్థులకి ఫ్రీగా కొంచెం చదువుకునే అవకాశం, లేదంటే ఎస్సీ ఎస్టీ అన్ని కమ్యూనిటీలకు కూడా ఫ్రీగా సీట్లు రావాలి, చదువుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏమో కోవిడ్ లాంటి సందర్భాల్లో కూడా ఈ కాలేజీలు పనికొస్తాయి, మనకి ఎక్కువ మంది డాక్టర్స్ వస్తారు అనే ఉద్దేశంతో ఈ కొత్త కాలేజీలు క్రియేట్ చేశారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాటిని ప్రైవేట్ చేస్తాము, ఆ సీట్లను అమ్ముకుంటాం, ఆ సీట్లతో వ్యాపారం చేస్తాం అని చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు సమంజసం అండి? ఓం శ్రీ మాత్రే నమః. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు. జూన్ 29వ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. జూలై 5వ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం. జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ. జూలై 10వ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం. జూలై 13వ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరణ. 20వ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కుంకుమార్చన. 23వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన. 24వ తేదీ గురువారం ఉదయం 9:30 నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును. పై పూజా కార్యక్రమాల యందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీ తలుపులమ్మను దర్శించుకో, ఇష్ట కార్యాలను సిద్ధించుకో. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి, లోవ దేవస్థానం, లోవా తుని మండలం.